హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా ఆవుకి ఇది పెడితే చాలు, మీ జీవితం మారిపోతుంది. నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది, కష్టాలు కన్నీళ్లు పోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మహా అదృష్టం కలుగుతుంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢ మాసం రాగానే వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎండల తీవ్రత తగ్గి వర్షాలు మొదలవుతాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసం మన శరీరం మనసు రెండూ కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొత్తగా పెళ్ళైన వధువరులు దూరంగా ఉండాలనే నియమం ఉంది. అలాగే గృహ ప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాలు ఈ మాసంలో అనుకూలం కాదని మన పెద్దలు చెప్తారు. అయితే ఆత్మీయంగా చూసుకుంటే ఏమాత్రం ఈ మాసంలోనూ దొరకనింతగా పుణ్య ఫలితం శక్తి ఈ ఆషాఢ మాసంలో మనం చేసే చిన్న చిన్న పూజల ద్వారానే లభిస్తాయి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా, అంటే ఆషాఢ మాసం వెళ్ళేలోపు ఒక్కసారి అయినా మీకు ఆవు కనిపిస్తే ఆ ఆవుకి ఈ ఒక్కటి పెడితే చాలు, మీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ నెల మొత్తం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. డబ్బు సమస్యలు పటాపంచలమైపోతాయి. వద్దన్నా కూడా ధనం మీ ఇంటి వద్దనే ఉంటుంది. మరి ఇంతకీ ఈ ఆషాఢ మాసంలో ఆవుకి ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, అసలు ఆషాఢ మాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. ఆషాఢ మాసంలో మహిళలు, పిల్లలు తప్పనిసరిగా చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకునే ఆచారం మనకు వస్తూ ఉంటుంది. ఇక దీని వెనుక కేవలం ఆనందం మాత్రమే కాదు, ఎంతో గొప్ప ఆరోగ్య ఆత్మీయక రహస్యం దాగి ఉంది. వర్షాకాలం ప్రారంభమయ్యి ఆషాఢం మాసంలో వాతావరణం చల్లబడడం వల్ల నీటి ద్వారా, గాలి ద్వారా ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తారు కాబట్టి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరింటాకు ఉంటే సహజమైన బ్యాక్టీరియా, యాంటీవైరస్, చర్మ వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలాగే మన శరీరంలో ఉండే అన్నీ కూడా కణాలు చల్లబడకుండా ఉంటుంది. ఇక గోరింటాకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి స్వరూపం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే స్త్రీల చేతులు సాక్షాత్తు లక్ష్మీదేవికి కొలువై ఉంటుంది. ఇక తద్వారా ఎప్పుడూ కూడా సిరి సంపదలు ఉంటుందని, స్త్రీలు నిండు సౌభాగ్యంగా ఉంటారు ఇక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అటు ఆరోగ్యం, అమ్మవారి అనుగ్రహం, సౌభాగ్యం సిద్ధిస్తాయి. ఇక గోమాత విషయానికి వస్తే, మన హిందూ ధర్మంలో గోవులకు కేవలం జంతువుకు కాకుండా సాక్షాత్తు దేవత స్వరూపంగా పూజిస్తాము. గోసేవ చేస్తారు. 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఇక గోమాత వెన్నుభాగంలో సాక్షాత్తు మహాలక్ష్మి, ముఖంలో పార్వతి, కొమ్ములలో మహావిష్ణువు, మహేశ్వరులు, ఇలా శరీర భాగంలో అణువణువున సకల దేవతలు నివాసం ఉంటారు. అయితే ఆషాఢ మాసం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మాసంలో అమ్మవారిని శక్తి భూమి మీద అత్యంత బలంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి అంతా అమ్మవారి శక్తితో నిండిపోయి ఉంటుంది. ఆషాఢ మాసంలో సాక్షాత్తు ఆ పరాశక్తి జగన్మాత కొలువై ఉంటుంది. కాబట్టి అందుకే మనం మిగతా మాసాలలోకెల్లా ఈరోజు ఆవు పూజ చేసుకోవడం, ఆహారం పెట్టడం వంటివి చేయాలి. ఇక ఈ నెలలో ఖచ్చితంగా ఆవుకి ఆహారం పెట్టాలి. వీలైతే పూజలు కూడా చేయాలి. ఒకవేళ మీకు సమయం లేక పూజలు చేయకపోయినా సరే, కనీసం మనస్ఫూర్తిగా ఆవుకి కొంత ఆహారమైనా పెడితే చాలు, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం మీపై కలుగుతుంది. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఆవులలో అమ్మవారు కొలువు తీరి ఉంటారు కనుక ఈ నెలలో మీరు ఇంటి దగ్గర ఆవులు కనిపించిన, లేదా ఎక్కడ ఆవులు మీ ఇంటి దగ్గరకు వచ్చిన దానికి ఏదో ఒకటి మాత్రం పెట్టండి. ఇక తరిమి కొట్టకండి. అలాగే మీరు గుడికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా మీ ఇంటి పరిసరాలలో రోడ్డు మీద కానీ ఎక్కడ మీకు ఆవు కనిపించిన సాధారణ జంతువుగా చూడకండి. ఆవును సాక్షాత్తు దుర్గామాత, లక్ష్మీదేవి
పార్వతీదేవిగా ఇక కొలువై ఉన్న అమ్మవారు ప్రత్యేక రూపంగా భావించి అలా మీరు ఆవు కనిపించగానే ముందుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. గుడికి వెళ్ళినా కూడా ఆవు కనిపిస్తే ప్రదక్షిణలు చేసినట్టు అంతటి పుణ్యం మీకు లభిస్తుంది. ఆషాఢ మాసంలో గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతకు మించి కోట్ల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మ జన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఇక ప్రదక్షిణలు చేసిన తర్వాత 3-4 ప్రదక్షిణలు చేసిన తర్వాత గోమాతకు 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న బాధ, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఆ గోమాతకు మనసులో చెప్పుకోండి. ఇక ఆ తర్వాత ఆ ఆవుకు పచ్చటి రంగులో ఉండే కూరగాయలు మీ చేతులతో స్వయంగా తినిపించండి. పచ్చటి రంగులో ఉండే కూరగాయలు అంటే దొండకాయ, బీరకాయ, సోరకాయ, బెండకాయ లాంటివి అన్నమాట. మళ్ళీ ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు పెట్టవద్దు. ఓన్లీ కూరగాయలు మాత్రమే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఆకుపచ్చ రంగు అనేది సాక్షాత్తు ఆ అమ్మవారి ప్రకృతికి ముఖ్యంగా వ్యాపార అభివృద్ధికి, ఉద్యోగంలో స్థిరత్వానికి, ఆర్థిక సమస్యలు తొలగుటకు ఆకుపచ్చ రంగు అంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఆషాఢ మాసంలో పూజలు చేసుకుంటాం. అమ్మవారికి ఈ పచ్చని కూరగాయలు అంటే అత్యంత ప్రీతికరం. గోమాత రూపంలో ఉన్న అమ్మవారికి మీరు ఈ దొండకాయ, బీరకాయ, సోరకాయ లాంటివి పచ్చడివి కూరగాయలు పెట్టండి. ఇక వీటిని కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళి తినిపిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా పెడితే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం, అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక గోమాతను ఆశ్రయించిన క్షణంలోనే ఇవన్నీ కూడా మాయమైపోయి మీకు ఆ పచ్చటి కూరగాయలు కొన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపారం చేసేవారికి లాభాలు వెళ్ళు వస్తాయి. ప్రయత్నం చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు రావాల్సిన డబ్బు కూడా మీకు ఆగిపోయి ఉంటే ఇక అవన్నీ వెంటనే జరుగుతాయి. తీవ్రమైన ధనలాభం అనేది కలుగుతుంది. ఇక ఎంతటి అంటే వద్దు అనుకున్నా సరే కూడా ధనం మీకు ఏదో ఒక రూపంలో మీ తలుపు తడుతూనే ఉంటుంది. ఈ ఒక్క చిన్న పరిహారం ఆషాఢ మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారి అయినా సరే చేస్తే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ గోమాత ఆశీస్సులతో, అమ్మవారి కరుణా కటాక్షాలతో ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి రానే రావు. మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తలతూగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో గోమాతను పూజించడం, ఇక పచ్చటి కూరగాయలు తినిపించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు మేము గోవుకి పూజ కూడా చెయ్యలేము అనుకునేవారు జస్ట్ దారిలో వెళ్ళేటప్పుడు ఆవు కనిపిస్తే కనీసం 2 పచ్చటి బెండకాయలు లేదా దొండకాయలు కొనిపెట్టండి చాలు. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది కనుక ఇక ఈ మాసంలో గోమాతకు పూజించండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. అంతేకాదు ఆమెకి ఈ వివిధ రకాల ఆహార పదార్థాలు పెట్టడం వలన కూడా వివిధ రకాల ఫలితాలు అనేటివి వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆత్మీయ చింతన లభిస్తుంది. ఇక స్మరణ చేసేటప్పుడు మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను పెట్టవలసి ఉంటుంది. దీంతో మీకు శత్రు నివారణ అనేది తగ్గుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఆవు కనిపిస్తే ఈ వస్తువులను పెట్టండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.